హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అండ్ మీకోసం ఇలా చెక్ టాక్సిక్ లవ్ స్టోరీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి షిమారులో ప్రెసెంట్ స్ట్రీమింగ్ అవుతుంది గైస్. పార్ట్ 1 మన ఛానల్లో రివ్యూ పెట్టడం జరిగింది. పార్ట్ 2 చూడడం జరిగింది గైస్. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం గైస్. స్టోరీలోకి వెళ్తే పార్ట్ 1లో ఏంటంటే హీరోయిన్కి హస్బెండ్ అయితే ఉంటాడు గైస్. తన ప్రపంచం, తన హస్బెండ్, తన ఇల్లే, ఇంకా వేరే ప్రపంచం అంటే తెలియదు. అలాంటి తన లైఫ్లోకి ఒక అబ్బాయి అయితే వస్తాడు. అతనితో అట్రాక్ట్ అయితే అవుతుంది. ఫిజికల్గా కూడా ఒకటవుతారు వాళ్ళు. ఇలా పార్ట్ 1 స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఒక ట్విస్ట్‌తో అయితే ఎండ్ అవుతుంది పార్ట్ 1. ఆ ట్విస్ట్ ఏంటంటే తన హస్బెండ్‌కి తెలిసిపోతుంది వైఫ్ తనని మోసం చేస్తుందని. తన హస్బెండ్ కూడా వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్ అయితే పెట్టుకుంటాడు గైస్. తన తప్పు తెలుసుకొని తన వైఫ్ అయితే మారిపోతుంది. మారిపోయి తన హస్బెండ్‌ని మార్చుకుందామని అయితే అనుకుంటుంది గైస్. మరి తను అనుకున్నట్టు తన హస్బెండ్‌ని మార్చుకుందా? తన హ్యాపీ మ్యారేడ్ లైఫ్‌ని సెట్ చేసుకుందా? మరి క్లైమాక్స్‌లో ఏం జరిగింది? వాళ్ళ లైఫ్‌లో ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. ఏంటంటే పార్ట్ 1 ఏంటంటే ఒక డీసెంట్‌గా వెళ్ళింది. మంచి స్టోరీ లైన్ తోటి. సెకండ్ పార్ట్‌లో ఏమీ లేదు చెప్పడానికి. ఏంటంటే తన హస్బెండ్ వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్ అయితే పెట్టుకుంటాడు. ఆ విషయం తెలిసిన తన వైఫ్ తనని మార్చుకుందామని అయితే అనుకుంటుంది. మార్చుకోవాలి. బట్ ఇక్కడేందంటే మళ్ళీ తన వైఫ్ వేరే అతనితో రిలేషన్ పెట్టుకోవడం, అతనితో ఫిజికల్‌గా అట్రాక్ట్ అవ్వడం, మళ్ళీ అదే. ఏమీ లేదు అసలు. ఏం చెప్పాలనుకున్నారో ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఎక్కడైనా హస్బెండ్‌ని మార్చుకుందాం అంటే తన తప్పు తెలుసుకుంది పార్ట్ 2లో. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? తన హస్బెండ్‌ని తన వైపు మలుచుకోవాలి. తను హ్యాపీ మ్యారేడ్ లైఫ్‌ని సెట్ చేసుకోవాలి. బట్ తను ఇంకో అతనితో మళ్ళీ అట్రాక్ట్ అయ్యి, తనతో మళ్ళీ ఫిజికల్‌గా బాండ్ ఏర్పరచుకొని, అది మళ్ళా ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. అసలు ఎందుకు తీశారు? ఎటు పోతుంది సినిమా? అసలు ఎందుకు తీశారు ఇలాంటి మూవీ అనైతే నాకైతే అనిపించింది. పార్ట్ 1 అక్కడితో ఎండ్ బావుంది. ఆ ట్విస్ట్ ఏదో పెట్టారు. అది ఓకే అనిపించింది. బట్ దాని తర్వాత వచ్చేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఏదైనా పెట్టాల్సింది. బట్ మళ్ళీ హీరోయిన్ అదే చేయడం, మళ్ళీ అదే అంటే మాడిపోయిన దోశను అటు తిప్పి, ఇటు తిప్పి చేసినట్టయితే అనిపించింది. ఏమీ లేదు చెప్పడానికి. పార్ట్ 1లో ఏంటంటే ఆ స్టోరీలన్నీ మంచిగా ఎంచుకున్నారు. బట్ దాన్ని కొద్దిగా బోల్డ్‌గా చూపిచ్చారు. ఎరోటిక్ సీన్స్ తోటి, సెక్స్ సీన్స్ తోటి. దీంట్లో ఏంటంటే ఇంక డోస్ పెంచారు. ఇంకా మసాలా యాడ్ చేసి ఇంకా డోస్‌నైతే పెంచేశారు. ఫుల్ ఆన్ అడల్ట్ కంటెంట్ ఇది. మనకి ఎరోటిక్ సీన్స్ తగులుతాయి, సెక్స్ సీన్స్ ఉంటాయి. త్రూ అవుట్ మూవీ అలాగే ఉంటుంది. ఎండింగ్ వరకు అలాగే వెళ్తుంది. మళ్ళీ ఎండింగ్‌లో ట్విస్ట్ మళ్ళీ ఇంకోటి. మళ్ళా పార్ట్ 3 ఉందంట. అదెందుకో మళ్ళీ అర్థం కాదు. అసలు ఎటు వెళ్తుందో అది ఎందుకు తీశారో అయితే అర్థం కాలేదు నాకైతే మూవీని. ఎందుకు అసలు ఇలాంటి మూవీ ఎందుకు తీశారు? పార్ట్ 1 ఓకే డీసెంట్‌గా అనిపించింది. మళ్ళీ పార్ట్ 2 తీసి ఇలాంటి స్టోరీ పెట్టుకొని మంచి స్టోరీ అయినా రాసుకోవాల్సింది. మనకైతే అస్సలు కన్విన్సింగ్‌గా అనిపియలేదు. అసలు ఇంప్రెసింగ్‌గా అనిపియలేదు పార్ట్ 2 అయితే. మళ్ళా పార్ట్ 3 అంట. అదొక ట్విస్ట్ మళ్ళీ. ఆళ్ళు హ్యాపీగా ఉందామని అనుకునే టైంలో ఇంకో ట్విస్ట్ అయితే వచ్చింది. అది పార్ట్ 3లో చూపిస్తారంట. అదేంటో మరి నాకైతే అర్థం కాలేదు. నాకైతే అస్సలు ఇంప్రెసింగ్‌గా అనిపియలేదు గైస్. నాకైతే నచ్చలేదు పార్ట్ 2. పార్ట్ 1 వరకైతే డీసెంట్‌గా ఓకే ఫినిష్ అయితే అనిపించింది. ఒక మంచి స్టోరీ లైన్ ఎంచుకొని తీసుకెళ్లారు. ఒక మంచి గుడ్ మూవీ చూసానైతే అనిపించింది. అడల్ట్ కంటెంట్ ఉన్న ఒక ప్రయత్నం ఏంటంటే స్టోరీ దాంట్లో ఎమోషన్స్ ఉన్నాయి. చాలా అనిపించింది. బట్ పార్ట్ 2లో ఏం లేదు గైస్. అసలు ఎక్కడ ఇంప్రెసింగ్‌గా అనిపియలేదు. దీంట్లో ఇంకా డోస్ పెంచి ఇంక మసాలా యాడ్ చేశారు. నాకైతే ఇంప్రెసింగ్ అనిపియలేదు. నేనైతే రికమెండ్ చేయను గైస్. ఒకవేళ పార్ట్ 2 చూస్తే పార్ట్ 2 కూడా చూడండి. పార్ట్ 1 చూస్తే పార్ట్ 2 కూడా చూడండి. మీకు నచ్చొచ్చు. నాకైతే నచ్చలేదు గైస్. నేనైతే రికమెండ్ చేయను. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. ప్రెజెంట్ షిమారో యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి 2 పార్ట్స్. ఓకే. సెకండ్ పార్ట్‌కి నేనైతే 5కి 2 ఇస్తాను గైస్. నాకైతే అంతగా ఇంప్రెసింగ్ అనిపియలేదు. ఎక్కడ ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్‌లు డీసెంట్‌గా అనిపించాయి. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి మూవీ కంటిన్యూ అవుతుంది. ఆ లాస్ట్‌లో ఇంకో ట్విస్ట్ అయితే పెట్టారు. అంతే. నాకైతే అంతగా ఇంప్రెసింగ్ అనిపియలేదు. పార్ట్ 1 అంత అయితే ఇంప్రెసింగ్ అనిపియలేదు గైస్. ఓకే. ఇలాచి టాక్సిక్ లవ్ స్టోరీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థాంక్ యూ.